హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి ఈ మొగ్గలు అవన్నీ తెంపుతున్నాను ఏంటని అనుకుంటున్నారా? మరి కొత్త ఇంటికి వచ్చిన తర్వాత మేడ ఎక్కాను, 3 అంతస్తుల మేడ అనమాట. నెమ్మదిగా అయితే నాకు ఈ ఇంట్లో దిగిన తర్వాత 2 వారాల తర్వాత చాలా సిక్ అయిపోయామండి. డస్ట్కి దానికి ఇల్లు సర్దుకోవడంలోని చాలా మరి ఫ్యామిలీ అంతా కూడా చాలా జ్వరాలతోని దగ్గు విపరీతంగా చాలా బాధపడ్డాము. అయినా సరే మెల్లిగా కోలుకొని మరి ఇప్పుడు బాగున్నాం దేవుడి దయ వలన. అయితే ఇంకా అలా బోర్ కొడుతుందని చెప్పి మేడ ఎక్కుదామని చెప్పి స్లోగా మేడ ఎక్కాను. ఎక్కుతుంటే మరి సన్నజాజి విరజాజి పాదు కనిపించింది. ఇంకా పువ్వులు చూస్తూ ఉండలేం కదా, మరి వెంటనే ఆ మొగ్గలన్నీ కూడా ఏరానమాట. ఏరి అంతా కూడా చూస్తున్నాను. చాలా మొగ్గలు ఉన్నాయండి, కానీ తెంపుకున్న వాళ్ళు ఎవరు లేరు. మరి ఏంటంటే మరి 3 అంతస్తులు ఎక్కి తెంపాలంటే కష్టమైన పనే. కాబట్టి మరి మేడ ఎక్కుతున్న కొలది చాలా మరి మంచి గాలి వెలుతురు అన్నీ బాగున్నాయండి. మరి మేడ మీద సముద్రం అది చాలా బాగా కనిపిస్తుంది. మీకు అవన్నీ తీసి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి మేడ మీద అందరు మొక్కలు అనమాట. ఈ మొరమేటి అన్ని రకాలు ఉన్నాయి. అయితే నాకు అనిపించింది పెద్ద మెయింటెనెన్స్ ఏమీ పెద్దగా లేదు, ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాబట్టి. మరి ఇక్కడున్న వ్యక్తులకి అక్కడ నీళ్ళేయమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వారానికి ఒకసారే వస్తారటండి. చూడండి ఆ మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి, కానీ మెయింటెనెన్స్ సరిలేక కొంచెం ఏదో నాకు ఎండిపోయినట్టుగా అదొకలాగా కనిపించాయి. పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇదిగోండి ఎన్ని మొక్కలంటే అన్ని మొక్కలను పెంచామంటే కొంత మెయింటెనెన్స్ ఉండాలండి, వాటిని ప్రేమించాల. ఇది చూసారా, ఈ ప్లాంట్ కూడా మొగ్గలు అవన్నీ వచ్చి చక్కగా ఫ్రూట్ వస్తుంది. ఇదిగోండి ఎక్కడ చూసిన మొక్కలేనండి. చిన్న చిన్న పాట్స్లో కూడా వేసి వాళ్ళు మంచి మొక్కలే అన్నీ వేశారనమాట. ఇవి చామంతులు ఇవన్నీ కూడాను. అయితే నేను ఇంతకాలం 5 సంవత్సరాలు 6 నెలలు మరి 2 అంతస్తుల మేడెక్కి ఆ మొక్కలకి ఎంతో బాగా చూశాను. మరి ఇప్పుడు ఆ మొక్కలు అవన్నీ కూడానండి నేను ఇప్పుడు కిందనే మాకు మంచి ప్లేస్ వచ్చింది, ఆ నేల మీద వేసామన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా చిగురు పెడుతున్నాయి. ముందు రాగానే ఒక వారం తర్వాత పాతినప్పుడు కొంచెం ఎండిపోయినట్టు అయిపోయి నీళ్ళు లేక సరిగ్గాను, కానీ ఇప్పుడు కొద్దిగా చిగురు పెడుతున్నాయి. ఇంకా కళ్ళకి అందంగా కనిపించాలంటే పువ్వుల మొక్కలు గులాబీలు అలాంటివి ఉంటే ఇంకా అందంగా, ఎందుకంటే ఎంతకన్నా గడ్డి మొక్కల్లాగా క్రోటన్స్ వేస్తాం కాబట్టి కొద్ది ఫ్రూట్స్ అని కొన్ని ఇలాంటివన్నీ అందానికి వేసుకుంటే, ఎందుకంటే చాలా మొక్కలు నేను ఇచ్చేసాను కదండి. ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు నేను వేసుకుంటాను అనమాట. అయితే అక్కడంతా కూడా డబ్బాలతో పెంచాను అనమాట. మరి ఇక్కడంతా నేలే కాబట్టి మళ్ళీ నేను చెయ్యాలి అవన్నీ కూడా. చూసారు కదా, ఆ మేడ మేంచి 3 అంతస్తుల మేడ ఎక్కి ఆ సముద్రం అండి ఎంత బాగా, కోస్టల్ బ్యాటరీ దగ్గర మేము పక్కనే ఉన్నామన్నమాట. ఇదిగోండి ఆ సముద్రం అదంతా ఎంత బాగా కనిపిస్తుందో. అదే ఒక అంతస్తు లేకపోతే ఇక్కడి నుంచి అనుకోండి బాగుంటుంది. మరి 3 అంతస్తులు ఎక్కి చూడాలంటే కష్టం. కాబట్టి మరి వెళ్ళిన తర్వాత మరి వీడియో తీయలేకుండా ఉండలేము. ఇదిగోండి మీకు అందరికీ చూపిస్తున్నాను చూడండి, ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది ఆ సముద్రాన్ని చూస్తే. మనకున్న బాధలు కష్టాలన్నీ కూడా పోతాయండి ఆ ప్లెజెంట్గా ఉంటున్న సముద్రాన్ని చూస్తుంటే. చూసారా, ఇదిగోండి. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఏ గోలున్నా చక్కగా వచ్చి బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్తారనమాట. రాత్రి 9 అయినా 10 అయినా 11 అయినా అక్కడే కూర్చుంటారు. ఎందుకని అనుకుంటే ఇది ఆ ప్లెజెంట్గా ఉంటుందండి అంతన. అయితే మెయిన్ ఏంటంటే పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళతోనే కొంచెం ఎందుకు అలా కూర్చున్నాం అని అడుగుతారు. కాబట్టి కొంత టైము వాళ్ళకి ఇస్తారనమాట. 10:30తోనే షాపులు క్లోజ్ చేయాలా ఇక్కడంతాను. 11 కల్లా మరి ప్రజలు కూడా అక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగోండి ఇదంతా పోర్ట్ ఏరియా చూసారు కదా.
ఎంత బాగుందంటే దూరం నుంచి అంత అందంగా కనిపిస్తుంది. చూడండి. ఇది మేడ మీద పెంట్ హౌస్ అండి. ఎంతో చాలా బాగుంది, చక్కగాను అందంగాను. చూడండి, ఈ మేడ చుట్టూ కూడా ఉన్న బిల్డింగ్లు. ఇంతకుముందు అయితే ఎక్కడో బాంబేలోనే అక్కడ ఇటువంటి బిల్డింగ్లు ఉండేవి. ఇప్పుడైతే ఫ్లాట్స్ ఏమీ కాకుండా మన వైజాగ్ అంతా కూడా ఫ్లాట్స్తో నిండిపోయి చూడండి ఎంత బాగున్నాయి. ఇంకా మా పక్కన కూడా మళ్ళీ కట్టేస్తున్నారు. ఇవ్వండి, అంటే ఇల్లులు పాత అవుతున్న కొలది వాళ్ళు ఖండం చేసి మొత్తం కడుతున్నారు అనమాట. ఇప్పుడు అంతా బిల్డర్స్ కదండి, ఇదంతా కూడాను వచ్చేసి కట్టిస్తున్నారు. ఇదిగోండి, ఇదంతా కూడా చూసారా. ఇంకోటి ఏంటంటే బీచ్ రోడ్డు దగ్గర ఉండడం వల్ల మెయిన్ ఏంటంటే మా చల్లదనం అండి. మెయిన్ ఏంటంటే మరి ఎండలు విపరీతంగా ఉండడం వల్ల మాకు కొంచెం చల్లగా ఉంది. ఎందుకంటే సముద్రమే సగం లాగేసుకుంటుంది హీట్ అంతా కూడాను. దానివల్ల కూడా మాకు కొంచెం చల్లగా ఉంది, అంత వేడని అనిపించట్లేదు. ఇదిగోండి, ఇది పైనుంచి తీస్తున్నటువంటి ఇదంతా కూడా కోస్టల్ బ్యాటరీ అనమాట. మొత్తం మొక్కలతోని ఇక్కడ ఆగస్ట్ 15th, January 26th బాగా ఇక్కడ బాగా సెలబ్రేషన్ చేస్తారండి. ఇదంతా కూడాను నేవలోలు. ఆ టైంలో కూడా మీకు వీడియో చేసి నేను చూపిస్తాను. చూడండి, లోపలంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడేనండి హెలికాప్టర్లు అవి దిగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇది పైనుంచి తీయబట్టి తెలుస్తుంది, ఇది రోడ్డు మీదకి అయితే కనబడదు పెద్దగా. ఇదేనండి కోస్టల్ బ్యాటరీ. ఇక్కడే అనమాట మార్చింగ్ అవన్నీ కూడా చేస్తారు. ఇక్కడే హెలికాప్టర్ దిగుతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇంకా దిగి వచ్చేసే ముందు సన్నజాజి పాదు కనిపించింది అనమాట. 2 మొక్కలు కంబైండ్ అయి ఉన్నాయి. ఎందుకంటే సన్నజాజులు కూడా తిప్పుకుంటున్నాను. చూసారు కదా. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చేసి మీకు చూపిస్తాను. ఇంకా ఇల్లు అది ఇంకా బాగా సర్దుకోవాలండి. సర్దిన తర్వాత హోమ్ టూర్ కూడా చేసి
చూపిస్తాను మీకు. చాలామంది గృహప్రవేశానికి రాలేకపోయారండి, ఎందుకంటే ఎవరున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు బట్టి కొంతమంది వచ్చారు. థ్యాంక్ యూ అండి.